మనశంకర్ వరప్రసాద్. కొన్ని మూవీస్ ట్రైలర్స్ చూడగానే అది హిట్టా ఫట్టా అనైతే చెప్పేయొచ్చు. అండ్ ఇంకొన్ని మూవీస్ ట్రైలర్స్ అనేటివి బాగాలేకపోయినా మూవీస్ అయితే అదిరిపోతాయి. బట్ ఈ మూవీ ట్రైలర్ అనేది నాకు నచ్చింది. బట్ కొన్ని చోట్లయితే నాకు అస్సలు నచ్చలేదు గైస్. అదేంటో మీకు ముందు ముందు చెప్తాను. అండ్ ఈ మూవీ హిట్ అయ్యే ఛాన్స్ ఉందని నాకెందుకు అనిపిస్తుందంటే ఈ మూవీ డైరెక్ట్ అనిల్ రావిపూడి. ఆయన తీసిన ప్రతి మూవీ అనేది హిట్ అయింది. అండ్ రీసెంట్‌గా చూసుకుంటే 'సంక్రాంతికి వస్తున్నాం' అనే మూవీ అయితే సంక్రాంతి రోజే వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అండ్ ఆయన తీసేలాంటి మూవీస్ అయితే నాకిష్టం. ఎందుకంటే ఆయన కామెడీ జోనర్‌లో వస్తున్నాడు అనగానే జస్ట్ కామెడీ పైన మాత్రమే ఫోకస్ చేయరు. ఎగ్జాంపుల్ మనము సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ చూసుకుంటే ఆ మూవీ కామెడీ జోనరే అయినప్పటికీ మన వెంకటేష్ గారు చూసుకుంటే ఎక్స్ పోలీస్ ఆఫీసర్. ఆయన సస్పెండ్ అయ్యుంటారు. అండ్ ఒక ఆపరేషన్ కోసం ఆయన్ని మళ్ళీ తీసుకుంటారు, అపాయింట్ చేసుకుంటారు. అండ్ ఆ మూవీలో ఒక గ్యాంగ్ అయితే ఇన్వాల్వ్ అయ్యుంటది. అది కాకుండా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్‌ని కిడ్నాప్ చేస్తారు ఒక పర్పస్ కోసం. ఆయన్ని రెస్క్యూ చేయడానికి మన వెంకటేష్ గారి అయితే వెళ్తది. ఆ ప్రాసెస్‌లో జనరేట్ అయ్యే కామెడీ అనేది చాలా బావుంటది. అండ్ ఆ కామెడీ మనకి చాలా ఇంపాక్ట్ చూపిస్తది. అండ్ అలా చాలా ఎలిమెంట్స్ అనేటివి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనకి ఆ మూవీ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ 'మనశంకర్ వరప్రసాద్' అనే మూవీ గురించి మరో ఒక 'సంక్రాంతికి వస్తున్నాం' అనే మూవీలో హిట్ అవుతదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీ జోనరా గురించి మనకి కామెడీ అనేది చెప్పారు. బట్ ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ఇందులో గురించి మనకి చిరంజీవి గారు ఒక స్పై ఆఫీసర్‌లా కనిపిస్తున్నారు. అంటే కాకుండా హీరోయిన్‌కి అండ్ హీరోకి మధ్య ఒక కెమిస్ట్రీ అనేది గురించి బాగా హిట్ అయ్యేలాగే ఉంది. అండ్ ఈ మూవీలో మనకి వింటేజ్ చిరంజీవి గారినైతే చూపించబోతున్నారు. అదైతే చాలా బావుంది. అండ్ ఈ మూవీలో కొన్ని ఈ ట్రైలర్‌లో చూసుకుంటే కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా బాగా పండాయి గైస్, మీరు చూసుకోవచ్చు. అండ్ మీకు చెప్పాను గదా! అప్పుడే నాకు ఈ ట్రైలర్‌లో అస్సలు నచ్చింది ఒక సీన్ ఏంటంటే వెంకటేష్ గారి క్యామియో. అవును గైస్, అదైతే నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఆ క్యామియోలో చూసుకుంటే వచ్చి మరీ అంత ఇంపాక్ట్ వచ్చే క్యామియోలా అనిపించట్లే. ఏదైనా క్యామియో అంటే దానికి ఆ క్యారెక్టర్‌కి ఇంపాక్ట్ ఉంటుండాల. ఆ క్యారెక్టర్‌కి ఆ స్క్రీన్ ప్లేస్‌లో ఒక మంచి ఇంపాక్ట్ ఉంటే ఆ క్యామియో అనేది బాగా వర్కౌట్ అవుతది. బట్ ఏదో ర్యాండమ్‌గా తీసుకున్నట్టు తీసుకుంటే పక్కా చెప్తున్నా ఇది ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ అయితే హైలీ ఉంటది. బట్ నాకు ట్రైలర్‌లో చూసుకుంటే ఏదో తేడా కొట్టేలాగే అనిపించింది. ఎందుకంటే వచ్చి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నారు తప్ప ఏదో ఒక ఇంపార్టెంట్ పర్పస్ కోసం వచ్చిందేమో అనిపిస్తుంది. బట్ మూవీ చూడలే కదా! మనం ఇప్పుడే డిసైడ్ చేయకూడదు. బట్ ఒకవేళ మంచి ఇంపాక్ట్ ఉన్న రోల్ అయింటే ఐ విల్ బి హ్యాపీ. ఎందుకంటే ప్రతి మూవీ హిట్ అవ్వాలనే కోరుకుంటాను కదా! ఎవరైనా. సో, ఇంపాక్ట్ ఉండే క్యారెక్టరే అయ్యుండాలని కోరుకుంటున్నా. అండ్ అంతే కాకుండా నేను ఒక థియరీ అనుకుంటున్నా. అది గనుక రియల్ అయితే పక్కా నిజం చెప్తున్నా. మూవీ అయితే ఆ కెమెరా భలే ఉంటది గైస్. ఏంటంటే ఒక యూనివర్స్‌లో అయితే క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనకి వెంకటేష్ గారు 'సంక్రాంతికి వస్తున్నామా' అనే ఆ మూవీలో చూసుకుంటే ఒక పోలీస్ ఆఫీసర్. అండ్ ఈ మూవీలో చూసుకుంటే మనకి చిరంజీవి గారు ఒక స్పై అన్నమాట. ఇద్దరికి లింక్ చేయొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మూవీకి, ఈ మూవీకి సిమిలర్ కొన్ని డాట్స్ ఉన్నాయి. బట్ లింక్ చేస్తే బావుంటది. బట్ హైలీ చేయలేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ క్యామియోలో చూసుకుంటే మనకి చిరంజీవి గారు ఒక గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తూ ఉన్నారనమాట. బట్ చేయలేరనే అనుకుంటున్నా. బట్ అలా జరిగితే బావుండేదని అయితే అనుకుంటున్నాను గైస్. చూద్దాం ఎలా ఉంటదో క్యామియో. అండ్ గైస్, ఫైనల్లీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీ అనేది ఎలా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానంటే, అండ్ ఇది రియల్ అని అయితే చెప్పలేను గైస్. నేను జస్ట్ ప్రిడిక్ట్ చేస్తున్నానంటే ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. జస్ట్ నేను నా ఒపీనియన్ చెప్తున్నానంటే దీన్నైతే ఎవరు సీరియస్‌గా తీసుకోకండి. ఇలాగే ఉంటుందనైతే నేను చెప్పట్లేదు. ఈ మూవీలో చూసుకుంటే మనకి చిరంజీవి గారు ఒక స్పైలా కనిపించబోతున్నారు. అంతే కాకుండా చిరంజీవి గారికి ఒక బ్యాక్‌గ్రౌండ్, ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తు ఉండొచ్చు అనే ఛాన్సెస్ అయితే నాకు అనిపిస్తుంది. చాలా మంచి బ్యాక్‌గ్రౌండే ఉంటది అనుకుంటున్నా. మేబీ అలాంటి ఒక ఆపరేషన్‌లో ఉన్నప్పుడు చిరంజీవి గారు కేరళ సైడ్ వెళ్ళింటారు. అక్కడ మనకి హీరోయిన్ అయితే పరిచయం అయ్యి వాళ్ళిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ అనేది బిల్డ్ అయ్యి వాళ్ళైతే మ్యారేజ్ చేసుకొని తర్వాత కొన్ని అనుకోని రీజన్స్ వల్లైతే వాళ్ళు విడిపోతారనమాట. అండ్ ఆ తర్వాత చిరంజీవి గారైతే నార్మల్ లైఫ్‌కి వచ్చేస్తారు. అండ్ ఆ తర్వాత హీరోయిన్‌కి ఒక థ్రెడ్ ఉంటదేమో అని ఒక లీక్స్ వచ్చిన తర్వాత చిరంజీవి గారు హీరోయిన్‌కి బాడీగార్డ్‌గా వెళ్ళి అక్కడ అది థ్రెడ్ ఏంటో చూసుకొని దానికి సాల్వ్ ప్రాసెస్‌లో హీరోయిన్ అండ్ చిరంజీవి గారు మళ్ళీ కలిసిపోతారు. ఇలా ఉంటది అనే అనుకుంటున్నా. బట్ చూద్దాం ఎలా ఉంటదో. జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను గైస్. అండ్ వీడియో అయితే ఇంతే. మీకు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ మనకి ఇంకా ట్రైలర్స్ చాలానే వస్తున్నాయి కాబట్టి ఈ మంత్‌లో. సో, వాటిని మిస్ అవ్వకూడదంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.